ఎస్సీ వర్గీకరణలో రెల్లి జాతికి 3% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించాలని కోరుతూ పిఠాపురంలో ఆ సామాజిక వర్గం పాదయాత్ర చేపట్టింది. పిఠాపురం నియోజకవర్గం అడ్వకేట్ బంగారు రామకృష్ణ ఆధ్వర్యంలో రెల్లి జన పాదయాత్ర జరిగింది. ఎస్సీ వర్గీకరణలో రెల్లి జాతికి 3% రిజర్వేషన్ కేటాయించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. గతంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ప్రకారం జనాభాను మాత్రమే పరిగణించకుండా దళితుల దయనీయమైన పరిస్థితిని కూడా గుర్తించాలన్నారు. రెల్లి కులస్తుల సంఘాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ పాదయాత్ర చేస్తూ నాకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పార్టీకి దీని యొక్క వినతిపత్రం ఇచ్చి వారికి న్యాయం చేకూర్చుకొని నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లం కిషోర్. నేను రెల్లికులు వస్తాను పిఠాపురం. మన ఎస్సీ రిజర్వేషన్ జరిగిన చిన్న అన్యాయం ఏంటంటే మా పూర్వీకుల నుంచి 1% ఇచ్చారు తప్ప దాని నుంచి ఏం పెట్టలేదు. వాళ్ళు రీసెంట్గా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 1,30,000 మంది ఉంటారన్నారు. కానీ మేము స్టేట్ వైడ్ 18 లక్షలు ఉంటున్నాం. మేము అడిగి ఏమీ లేదు కదా సార్. వాళ్ళకి 6.5, 7.5 అని ఇచ్చారు. అదే 6.5, 7.5 ఇవ్వకుండా 3% మాకు ఇస్తే మా జీవితాలు బాగుంటాయి. ఫస్ట్ మా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా జీవితాలన్నీ పోయి మేము చదువుకుంటున్నాం. ఇప్పుడు అదే ఒక రిజర్వేషన్ ఇస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది. దానికోసం మీ అందరికీ పోగానే మీకు ఒకటే కోరుకుంటాం. మా రిలీజ్ తరఫున రిలీజ్ ఫస్ట్ గుర్తించేది మీరే. దీని న్యాయం కూడా మీరే చేయాలని కోరుకుంటూ జై జనసేన, జై రిలీజ్, జేబీ. పిఠాపురంలో జరిగినటువంటి రెల్లి వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం అవ్వడం జరిగింది. సో ప్రభుత్వము దళితుల్లో దాగున్న అసమానతను గుర్తించి వర్గీకరణపై దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ వర్గీకరణ చేసే విధానంలో హేతుబద్ధంగా లేదు. అశాస్త్రీయమైన వర్గీకరణ జరుగుతుంది, హేతుబద్ధత లేదు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. 25 సంవత్సరాల తర్వాత కూడా రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఇదే మాదిగలు తీసుకున్నట్లయితే మాదిగలు గతంలో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 7% రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు తెలంగాణలో 9% అయింది. అదేవిధంగా మాలలకి గతంలో 6% రిజర్వేషన్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అది 7.5 అయింది. అంటే మాదిగల రిజర్వేషన్ పెరిగింది, మాలల రిజర్వేషన్ పెరిగింది. కానీ రెల్లి రిజర్వేషన్ మాత్రం 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు 1%. ఆ 1% కూడా మహిళకి కేటాయించడం వల్ల పురుషులకి నిరాకరించబడుతూ వస్తుంది. రాష్ట్ర సంఖ్య కూడా ప్రధానంగా తెలియజేయలేదు. 1% రిజర్వేషన్ వల్ల రెల్లీలు అన్యాయం చెందుతున్నామని దశాబ్ద కాలంగా మేము పోరాటం చేస్తున్నా కానీ ఆ రిజర్వేషన్ శాతం 1% ఉండడం వల్ల రెల్లీలు అన్యాయం జరుగుతుంది. దయచేసి ఇటువంటి అశాస్త్రీయమైన ఇటు పద్ధతి లేని వర్గీకరణ దయచేసి ఆపండి, పునరాలోచన చేయండి. అట్టడుగున్న రెల్లీలను గుర్తించండి. అట్టడుగులో ఉన్నటువంటి రెల్లీలకు న్యాయం జరిగే విధంగా రాజకీయంగా ఎదిగే విధంగా అవకాశాలు కల్పించండి. మా మాలలకు ప్రత్యేక కార్పొరేషన్, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇంతవరకు కూడా రెల్లీకి కార్పొరేషన్ ప్రకటించలేదు, డైరెక్టర్లు ప్రకటించలేదు.